హలో మచాస్, వెల్కమ్ టు ఆల్వేస్ రవీందర్. శివారపల్లి డైరెక్టెడ్ బై భాస్కర్ మౌర్య, యాక్టెడ్ బై రాగ్ మయూర్. ఈ వెబ్ సిరీస్ చూడడం జరిగింది. చూశాక నాకు ఎలా అనిపించిందంటే ఎంటర్టైనింగ్గా మంచి టైంపాస్ ఉంది. శివారపల్లి ప్లాట్ విషయానికి వస్తే, శ్యామ్కి శివారపల్లి పంచాయతీ సెక్రటరీగా జాబ్ వస్తుంది. తన ఫ్రెండ్స్ అందరూ ఫారెన్లో సెటిల్ అవుతూ ఉంటే తనకి విలేజ్లో జాబ్ చేయడం అసలు నచ్చదు. జాబ్ చేస్తూ చదివి ఫారెన్ వెళ్దాం అనుకుంటాడు. ఇదే టైంలో ఫారెన్ వెళ్తాడు అని ఆ ఊరు సర్పంచ్ వాళ్ళ బిడ్డ నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. మరి శ్యామ్ ఏం చేస్తాడు? ఫారెన్ వెళ్ళగలిగాడా? పెళ్లి జరిగిందా అనేది మిగతా స్టోరీ. పంచాయతీ ఆఫీస్ని బేస్ చేసుకొని ఈ స్టోరీ నడుస్తూ ఉంటుంది. విలేజ్లో చదువుకొని మనుషులు, వాళ్ళ నేచర్, వాళ్ళ నమ్మకాలు అన్నీ కలిపి ఎంటర్టైన్మెంట్ వేలో స్టోరీ వెళ్తూ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్లో మంచితనం, మొండితనం, అమాయకత్వం, వీటన్నిటితో శ్యామ్ని ఊర్లో వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ డైరెక్టర్ చాలా బాగా పోర్ట్రే చేశాడు. అసలు ఈ శివారపల్లి పక్క పల్లె స్టోరీ ఊరు చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ విలేజ్ నేచర్ మిస్ కాకుండా చూసుకున్నారు. రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టు ఉన్నాయి అన్ని ఎపిసోడ్స్. యాక్టింగ్ విషయానికి వస్తే పంచాయతీ సెక్రటరీగా రాగ్ మయూర్, సర్పంచ్గా మురళీధర్ గౌడ్, వైఫ్ రోల్లో రూపలక్ష్మి గారు వాళ్ళ క్యారెక్టర్స్కి ఫుల్ జస్టిస్ చేశారు. వాళ్ళ రోల్లో యాప్ట్ అయ్యారని చెప్పొచ్చు. చెప్పాలంటే ఏదో స్క్రీన్ మీద చూసినట్టు కాకుండా మన ఎదురుగా అవుతున్నట్టు ఫీల్ అనిపించింది. డైరెక్టర్ భాస్కర్ మౌర్య తెలంగాణ నేటివిటీకి తగ్గట్టు తెలంగాణ యాస, డిఫరెంట్ క్యారెక్టర్స్ని ప్రజెంట్ చేసిన స్టైల్ బాగుంది. వాసు సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ బాగా రియాలిటీగా అనిపించాయి. విలేజ్ లొకేషన్స్ని చాలా న్యాచురల్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. బీజిఎం బై సింజిత్ ఈ వెబ్ సిరీస్కి మంచి ప్లస్ అనుకోవచ్చు. ఓవరాల్గా ఎలాంటి వల్గర్ లేకుండా ప్యూర్ విలేజ్ ఎంటర్టైనర్ ట్రై చేయాలి అంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఆల్రెడీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంతే మచ్చా శివారపల్లి రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టే కొట్టేసేయండి. థ్యాంక్ యూ మచాస్. జై హింద్. ఈ వెబ్ సిరీస్ మీద ఒక లుక్ వేయండి.